ఏది చేసినా రాజకీయ రంగు పులుముకుంటాంది. నన్ను తీసుకొచ్చి ఆ ప్లాట్‌ఫార్మ్‌లో పెడుతుంది గానీ, నేను రాజకీయం చేయాలని ఇంకా డిసైడ్ కాలేదు. మీరు వాస్తవంగా అవకాశాలు వస్తాయి. కానీ డిసైడ్ కాలేదు. రాజకీయం చేయాలని డిసైడ్ కాంది. ఎందుకన్నా మీరు కాన్స్టిట్యుయెన్సీకి పోతే మీ చుట్టూ ఒక మంది మార్బలం ప్రజలు, లేదంటే యంగ్‌స్టర్స్, యూత్ వీళ్ళంతా అంటే మీరు వాళ్ళకి ఏం చేయండి ఎట్లొస్తున్నారు మీరు మీ ఇప్పుడు ఈ మధ్యన ఏమైంది అంటే, అంతకుముందు నేను ఎప్పుడొచ్చినా కూడా కాన్స్టిట్యుయెన్సీలో ఎవరికి తెలవకుండా వచ్చిపోయేవాడిని. వాళ్ళేంది అంటే, నేను హుజరాబాద్‌కెళ్ళి హైదరాబాద్‌కి వచ్చినాక 2, 3 డేస్‌కి ఫోన్ చేసేవాళ్ళు. అన్న మాకు సమస్య ఉండే మీరు వచ్చేది మాకు తెలిస్తే మిమ్మల్ని వచ్చి కలిసేవాళ్ళము. మాకు తెలియలేదు అన్నప్పుడు నేను నా పీఆర్ఓకి చెప్తాను. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా క్యాలెండర్ రిలీజ్ చేయి. ఏ టైంకి ఎక్కడ ఉంటానో చెప్పు. అప్పుడు ఆ సమయంలో అది వాళ్ళకి రీచ్ అయితే ఖచ్చితంగా వచ్చి కలుస్తారని చెప్తారు. ఇంకొకటి వాళ్ళు వచ్చి ఏంది అంటే, ఇప్పుడు వాళ్ళకి కొత్త ఆశ ఒకటి పుట్టింది. అంటే ఎంతసేపు వీళ్ళేనా, ఉపాధి గురించి ఆలోచించే నాయకత్వం రావాలి. అంటే నేను ఇప్పటికీ చాలా సార్లు చెప్తా, నాయకత్వ పందా మారాలి. నాయకత్వ పందా మారాలి. ఎవరైనా కూడా నీ గుమ్మం దగ్గర చేతులు కట్టుకొని నిల్చునే ఆ మనస్తత్వం మారాలి. నేను ఒక పెద్ద నాయకుడిని, నేను లీడర్ని, నేను చెప్తే వాడు పడుండాలి, నేను చెప్తే వాడు కాన్సెప్ట్ అది పోవాలి. అది పోవాలి. ఒకటి ఏంటంటే, నాకు సమస్య వస్తే నా నాయకుడు నా ఇంటికి వస్తాడు అనే పందా రావాలని చూస్తున్నా. ఆ కొత్త రకమైన రాజకీయం రావాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి నేను ఆఖరికి వచ్చిన లీడర్లకు కూడా అదే చెప్తా. అన్న ఇట్లా చేస్తే బాగుంటది, మీరు ఇది మార్చుకుంటే బాగుంటది. సాధ్యం అవుతుంది అనుకుంటారా? ఈ రకమైన పరిస్థితులు మీ ఆధ్వర్యంలో సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా అంటున్నారు. ఎట్లా అన్న, ఎవరిని చూసి మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు? ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు గాడ్ ఫాదర్ లేరు. అలాంటప్పుడు స్థానికంగా 3-4 పార్టీలతో కొట్లాడి నిటారుగా నిలబడుతున్నారు అని అంటే, సబ్బాడి అని వెంకట్ గారి వెనకాల ఎవరున్నారు, చీకట్లో ఎవరున్నారు ఒకసారి ఎవరితో నేను కొట్లాడలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా నేను ఎవరితో కొట్లాడలేదు. అసలు మీరు ఇంకా బరిలో దిగలేదు. అసలు ఎందుకు అంత అవసరం ఏమున్నది? ప్రస్తుతానికైతే రాజకీయ అవకాశాలు వచ్చి మీరు ఎవరితో కొట్లాడందే, మీరు పోయి ఒక ఇష్యూ మీద మాట్లాడొస్తే మరుసటి రోజు ఎమ్మెల్యే లేదు, మీరు పోయి ఒక రిప్రజెంటేషన్ చేసి వస్తే ఓడిపోయిన ఎమ్మెల్యే చేస్తున్నాడు, గెలిచిన ఎమ్మెల్యే చేస్తున్నాడు. అంటే మీరు పోతున్నారంటే యాక్షన్ ఉంది కదా. మంచి జరుగుతుంది. నేను చూసేది మంచి జరుగుతుంది. వాళ్ళు నన్ను అనుసరిస్తున్నారో నేను చూస్తలేను. మంచి జరుగుతుంది. ఒక పేదోడికి, మధ్యతరగతోడికి మంచి జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు హాస్పిటల్కి పోయినావు, నువ్వు ఎంక్వైరీ చేసినావు, నేను నువ్వు అన్నది నాకు అర్థమైంది. నేను జమ్మికుంట హాస్పిటల్ సందర్శించినప్పుడు చూసిన. ఇప్పటికీ అది ఎమ్మెల్యే చేయాల్సిన పని. ప్రతి వారం లేదా ప్రతి నెల నువ్వు పోయి ఖచ్చితంగా ఒక రకమైన భయం ఉంటుంది. అరే ఈయన వచ్చిండు అంటే రేపు నా ఉద్యోగానికి ఎసరవుతుంది, నన్ను సస్పెండ్ చేస్తారు, లేదా నాకు ఉద్యోగంలో నాకు మెమో జారీ చేపిస్తున్న భయం ఉంటుంది. అంటే ఖచ్చితంగా నీ ఎగ్జిస్టెన్స్ అక్కడ ఉండాలి. నీ ప్రాతినిధ్యము, నువ్వు ఎమ్మెల్యేగా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా నువ్వు ప్రతి ఇష్యూ మీద నువ్వు చాలా యాక్టివ్గా ఉండాలంట. నేను అదే విమర్శించిన. అది విమర్శించిన తర్వాత సరే అదేమైనా మేలు జరిగింది. నేను దామోదర రాజనరసింహ గారిని కలిసి నేను అప్లికేషన్ ఇచ్చినాను, అన్న మా కార్డియాలజిస్ట్ కావాలని చెప్పినాను. తర్వాత వేరే ఇష్యూస్ మీద కూడా నేను కలుస్తున్నాను. ఇప్పుడు వేరే మంత్రులను కొంతమందిని కలిసినాను. నేను సీఎం గారు అపాయింట్మెంట్ కూడా అడిగినాను. అన్న ఇష్యూస్ ఉన్నాయి. హుజురాబాద్ ని రాజకీయంగా మాత్రమే వాడుకున్నది ఏ పార్టీ అయినా కూడా. నేను ఇప్పటికీ అది కరాఖండిగా చెప్తా. అది ఎంత మందికి నచ్చకపోయినా కూడా 1978 నుంచి 1983 నుంచి కూడా హుజురాబాద్ ని రాజకీయంగా మాత్రమే వాడుకున్నారు. అక్కడ నుంచి మాకు ఎమ్మెల్యే రావాలి. మీరు ఈ రకంగా మాట్లాడితే అంటే అనొచ్చు అనలేదో తెలియదు. అంటే మీ గురువు గారు ఫీల్ అవుతారు కదా. ఎవరు గురువు తెలియదా మీకు? రాజకీయ గురువు? రాజకీయ గురువులు ఎవరు లేరు. అంటే మీ ఇంటర్వ్యూకి వస్తున్నానే నేను కాన్ఫరెన్స్ లో ఒక 4-5 ఫోన్ చేసినాను. ఒక 2-3 మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 2-3 కొంచెం తర్వాత మాట్లాడదాం. కొందరు ఏమన్నారంటే, భవిష్యత్తులో ఈటల రాజేందర్ గారిని గెలిపియడానికే సబ్బాని వెంకట్ అనే వ్యక్తిని ఈటల రాజేందర్ గారే పెడుతున్నారు, ఆయన షాడోనే ఈయన, ఆయన ప్లాన్ లో ఇంప్లిమెంట్ చేసే భాగంగానే వెంకట్ అనే వ్యక్తి యాక్టివ్ అయిన తప్ప ఆయనకంటూ పొలిటికల్ ఎజెండా గానీ ఆయనకంటూ పర్సనల్ ఎజెండా గానీ ఏం లేదు అని అన్నారు. స్నేహం వేరు. తెలుసా ఈటల రాజేందర్ గారు పేరు విన్నారా? కనీసం ఎప్పుడైనా పరిచయం ఉందా? ఇద్దరం దోస్తులమే కానీ ఇప్పుడు ఒక మాట చెప్తా. స్నేహం వేరు. నా స్నేహితుడు మంచిగా ఉండాలి, నా స్నేహితుడు ఎప్పుడు ఓడిపోవద్దు అనుకునే మనస్తత్వం ఉన్నది. అట్లనే అతను గెలిచిన తర్వాత ఆ ప్రాంతానికి ఏదో చేయాలన్న మెలిక కూడా పెడుతున్నాను. నేను 2023 ఎలక్షన్లో కూడా నేను రాజేందర్ గారికి నేను క్లియర్ గా చెప్తాను, అన్న ఉద్యమం అయిపోయింది, ఇన్ఫ్రా అయిపోయింది అన్న అంటున్నారు. బాగా క్లోజ్ అనుకుంటా. వెరీ క్లోజ్. ఇద్దరం చెప్తున్నా కదా, ఒకరినొకరు గౌరవించుకుంటాం, అభిమానించుకుంటాం. నువ్వన్న షాడో కాదు కానీ ఓకే. ఇప్పుడు ఎలా ఉంటది అంటే 2023 ఎన్నికల్లో కూడా అన్న తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ఇన్ఫ్రా డెవలప్ చేశారు, ఉపాధి మీద దృష్టి పెట్టాలని ఆయనకు చెప్పేంత ఉంది, చెప్పినాను కూడా. అట్లా ఆలోచిస్తా. ఆయన గెలవాలని ఒక స్నేహితుడు కోరుకుంటా, ఎట్ ద సేమ్ టైం ఆ 200 లక్షల మంది మంచి కోరుకునే వ్యక్తిగా
అన్న ఉపాధి పెంచాలని కూడా చెప్తాను. అంతేగాని అంటే ఇంకొకరికి నేను చేయబ్బా. నేను ఒకటి గుర్తుపెట్టుకో, నా నీడ నాదే. ఓకే. నేను ఇంకొకరికి నీడ ఎట్లయితా? నా నీడ నాదే కదా, నేను ఇంకొకరికి నీడ ఎట్లయితా? అది తప్పది. నేను ఇప్పటికీ ఏదన్నా ఫ్రెండ్షిప్ ఉంటది, ఫ్రెండ్షిప్ ఉంటది. రాజకీయంగా ఎలాంటి కాంప్రమైజ్ బై ఎలక్షన్ లో సాయం చేస్తాం. బై ఎలక్షన్ వరకు ఓకే. మొన్నటి ఎలక్షన్ లో కూడా ఆయన 3rd ప్లేస్ వచ్చే మేము సర్వే చేసుకున్నాం. నాకు కూడా రాజకీయంగా ప్రెషర్ ఉంది, చాలా ప్రెషర్ ఉంది. నా వెల్ విషర్స్, అక్కడ ఉన్న పార్టీలలో కొత్త నాయకత్వం రావాలని కోరుకున్న వాళ్ళు 3 పార్టీలలో ఉన్నారు. వెంకటన్న అంటే మీ దగ్గర చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలని చెప్పి చాలా విన్నా నేను. మీ దగ్గర వచ్చే వ్యక్తులు ఎవరైనా మీరు కూడా అట్లనే ఉండాలి, ఇంటర్వ్యూలో కూడా ట్రాన్స్పరెన్సీగా నేను చెప్తున్నా, అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు అడిగినావు షాడో అన్నావు కదా, నేను 2023 జూన్ తర్వాత బాగా ప్రెషర్ వచ్చిన తర్వాత నేను మొత్తం సర్వే చేయించినాను హుజరాబాద్. హుజరాబాద్ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తాను. అది ఎవరు వచ్చినా కూడా, అది గెలిచిన కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, పార్టీ గెలుస్తుంది. అక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ గెలుస్తుంది. గెలుస్తున్నప్పుడు నేను రాజేందర్ అన్నకి ఎలక్షన్ కమిటీ చైర్మన్ వచ్చింది బీజేపీ నుంచి. వచ్చిన తర్వాత వారిని రీచ్ అవడానికి చాలా ట్రై చేసిన, వారు బిజీగా ఉండే, అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారు. తర్వాత నేను బిజీగా ఉండే, ఆయన చేసినప్పుడు నేను కలవలేకపోయినా. ఎన్నికల కరెక్ట్ 1 వీక్ ముందు నేను రివీల్ చేసేసిన, అన్న మీరు ఓడిపోతున్నారు జాగ్రత్త అని. ఎన్నికలకు 2 రోజుల ముందు మేము కలుసుకున్నాక వెంకట ఏంటి పరిస్థితి అంటే ఓడిపోతున్నారు అన్నది. అట్లా అంటే వారికి నేను చెప్పే లెక్కలు చెప్పేసిన. ఇట్లా ఉద్యమం మీద గెలిచింది వేరు, బై ఎలక్షన్ వేరు, ఈసారి కాంపిటీషన్ వెరైటీగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి గాలి చాలా దారుణంగా ఉంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరు ఓడిపోతున్నారు చెప్పేసిన. ఓడిపోతున్నారు అన్నప్పుడు ఎక్కడ ఏ ప్లేస్ అంటే 3rd ప్లేస్ అన్న. వాస్తవంగా ఇప్పుడు ఇంతవరకు ప్రపంచానికి తెలియని విషయం చెప్తా, 6 ఊర్లలో వారికి నేను మద్దతు చేసినాను. ఎందుకు చేసినానంటే 2 కొత్త వ్యక్తుల మధ్య, కౌశిక్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో అభ్యర్థి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు మధ్యలో రాజేందర్ అన్న 3rd ప్లేస్ పోవడం నాకు వ్యక్తిగతంగా నచ్చదు. ఫ్రెండ్, నేను గెలుపోవటంలో తారుమారు చేయలే, గెలిచే స్థానాలు చేంజ్ చేయాలనుకున్నా. 3rd వచ్చే పర్సన్ 2nd ప్లేస్ రావాలని కందుగుల, సిరిసేడు, మరవన్నపల్లి, మరిపెల్లిగూడెం, పంగిడిపల్లి, శ్రీరాములపల్లి, ఇట్లాంటి ఒక 5-6 ఊర్లలో నాకు పట్టు ఉన్న ఊర్లలో కొంత ఓటు బ్యాంకు రాజేంద్రన్నకు చేసి 2nd ప్లేస్ తేవడమైంది. అంటే ఒక స్నేహితుడిగా ఒక మరీ రాజకీయ పరాభవం రావద్దు, ఒక దుర్భాగ్యమైన ఓటమి రావద్దని చెప్పి మాత్రమే 2nd ప్లేస్ తీసుకోవడానికి కష్టపడ్డాను. సరే, పోయిన ఎలక్షన్స్ లో రాజేందర్ గారి గెలుపు కోసం వారి బాధ్యతల్ని మీ భుజాల మీద వేసుకొని కొంతవరకు శ్రమించారు అనేది, గెలుపు కోసం చేయలేదు. ఏదైనా వాట్ ఎవర్ ఇట్ బి, కొంత ఇనిషియేట్ అయితే తీసుకున్నారా లేదా? ఇప్పుడు 3rd ప్లేస్ వచ్చే వ్యక్తి చెప్పిన కదా, నా దోస్తు, నా ఫ్రెండ్ 3rd ప్లేస్ లో ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం కావచ్చు, కొంత ప్రాధాన్యత పెరగడం కోసం మీ వంతు సహకారం చేశారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు 28 లో కావచ్చు, 27 లో నేనే అభ్యర్థిని అని చెప్పి, లేదంటే ఈటల రాజేందర్ గారి మీదనే పోటీ చేస్తా అని చెప్పే స్థాయికి వచ్చిండు అని అంటే ఈ 2 years లో ఏం జరిగి ఉంటది? ఎక్కడ చెప్పలేదు కదా. ఇప్పుడు మీరు చెప్పకపోవచ్చు, ఇప్పుడు కాన్ఫరెన్స్ లో నడుస్తుంది లో ఒక రకమైన డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు వెంకట్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తాడా, బీజేపీ పార్టీలో రాజేందర్ గారి ప్లేస్ లోకి వస్తాడా, లేదు కౌశిక్ రెడ్డికి హైదరాబాద్ ఎక్కడ అకామిడేట్ చేసి టీఆర్ఎస్ కి ఇస్తారా అనేది అది ఆ పార్టీ వాళ్ళు చెప్పాలి, నేను ఎట్లా చెప్పుకుంటా, ఆ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఒకటి. రెండోది, రాజేందర్ గారికి నాకు టర్మ్స్ బాగానే ఉన్నాయి, ఏం లేదు, ఇప్పటికీ వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నాం, టర్మ్స్ బాగానే ఉన్నాయి. సార్, మీరు భవిష్యత్తులో ఇండిపెండెంట్ గా ఒకవేళ పోటీ చేసే అవకాశాలు ఉంటే ఈటల రాజేందర్ గారు మీకు ఫోన్ చేస్తారు, తమ్ముడు ఈ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వు, నేను నిలబడతా, నీ మద్దతు నాకు కావాలి. సరే, నువ్వు కూడా అంతో ఇంతో వెల్ డెవలప్డ్ ఉన్నావు అట్లా కాదు, కానీ నాకు ఛాన్స్ ఇవ్వు, మీరు నాకు మద్దతు ఇవ్వాలి, ఈ లాస్ట్ తమ్ముడు నేను ఇన్నేళ్ళు రాజకీయం చేసుకొచ్చిన, ఒకసారి ఇవ్వు అని ఒక ఎట్లా రిక్వెస్ట్ మేనర్ లో మీరు నిర్ణయాలు ఎట్లుంటాయి? రాజేందర్ గారు ఇప్పటికీ బలమైన వ్యక్తి, బలహీనమైన వ్యక్తి. సబాని వెంకట్ గా మీరు ఈ మాట చెప్పడం కరెక్ట్ అనుకుంటున్నారా? ఉన్నది చెప్తున్నా. ఇప్పుడు వ్యక్తిగతంగా వారికి మంచి పేరు ఉంది ఇప్పటికి, రాజకీయంగా ఏముందనేది సెకండరీ. వ్యక్తిగతంగా అయితే మంచి పేరు ఉన్నప్పుడు సరే, వారు గెలవడానికి నా మద్దతు కోరుతారని నువ్వు అంటున్నావు కదా, వారు 6 సార్లు 7 సార్లు గెలిచిన వ్యక్తికి నా మద్దతు ఏం అవసరం ఉంటది? ఒకవేళ నన్ను పోటీ నుంచి తప్పించడానికి వారు అడిగితే చూద్దాం, అప్పటి ఆలోచన దేనికి అది. ఇప్పుడు నేనైతే ఖచ్చితంగా ఆ ప్రాంతం అభివృద్ధి కోరుకునే వ్యక్తినబ్బా. దోస్తాను వేరు, నువ్వు మన దోస్తాను ఉంటే ఇంటికి రా, మంచిగా కలిసి భోజనం చేద్దాం, పార్టీ చేసుకుందాం, లేదా అటు పోదాం ఇటు పోదాం అంటాం కావచ్చు, లేదా వేరే రకంగా దోస్తాను చేస్తాం కావచ్చు. కానీ మొత్తానికి ఒక ప్రాంత హక్కుల్ని, ఆ ప్రాంత అభివృద్ధిని, ప్రాంత ఉపాధిని వదిలేసుకొని
నేను ఇంకోరికి మద్దతు తెలుపుతా అంటే అది ఆలోచించాల్సిన విషయం. అప్పటి పరిస్థితులు బట్టి చూద్దాం. ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. అది ఆయన గెలవడానికి నా మద్దతు కోరాల్సినంత అవసరం ఏముందని మీరు అన్నారు. ఏం అవసరం సబ్బాని వెంకట్ అనే వ్యక్తి ఇప్పుడు 5-6 మండలాలల్లో ఒక మండలానికి తక్కువ ఒక 3-4 వేల ఓట్లు ప్రభావితం చేయగలిగినా కూడా 40 నుంచి 50 వేల ఓట్లు ఆయన ప్రభావితం చేయగలిగే వ్యక్తి. అంటే మీ దగ్గర మరి ఇన్ఫర్మేషన్ ఉందో వాంటెడ్లీ మీరు చెప్తలేరు తెలియదు కానీ సిచ్యువేషన్ అట్లుంది గ్రౌండ్ లెవెల్లో. అలాంటి వ్యక్తికి మీ మద్దతు రాదని ఎట్లా? ఒకటే చెప్తాను, ఇప్పుడు రాజేందర్ గారు అక్కడ నుంచి ఓడిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. అప్పటికి ప్రజలు ఇష్టం ఉంటుంది. హుజరాబాద్ ప్రజలు అనే వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు. అక్కడ ఒక చైతన్యం ఉంటుంది, రాజకీయ చైతన్యం ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం వేరు ఉంటుంది. చెప్పినా కదా, అంత 83లో ఎన్టీఆర్ ప్రపంచంలో కూడా అక్కడ టీడీపీ ప్రాతినిధ్యం లేదు, రైట్? సో 40 ఏళ్ళ అంతకుముందు మొత్తం కాంగ్రెస్ ఉండే, టీడీపీ వచ్చింది. ముందు 40 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండే, తర్వాత 30 ఏళ్ళ నుంచి టీడీపీ, తర్వాత టీఆర్ఎస్ వీళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ నుంచి ఇండిపెండెంట్ గెలిచిన అభ్యర్థులు కూడా ఉన్నారు. కొత్త రాజిరెడ్డి ఉన్నాడు, కేతిరి సాయిరెడ్డి ఉన్నాడు. సో వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తారు అనేది మనం చెప్పలేము. గెలుపోవటములు నాకు కొంత అవగాహన ఉన్నది, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, ఏం చేస్తారని ఉంది. కానీ నేను ఒకటే చెప్తా, ఎవరు గెలిచినా కూడా రేపు నేను రాజకీయాల్లోకి వస్తానని గ్యారంటీ లేదు. వస్తే మాత్రం చెప్పినా కదా, ఇట్లాంటి రాజకీయం చేయాలి. మీరు రాజకీయంలో రావాలనుకోవట్లేదు, అభివృద్ధి జరగాలనుకో. వాళ్ళు చేయనప్పుడు అంటే రాజకీయాలు రాంది అభివృద్ధి ఎట్లా చేస్తారు అనుకున్నా. నా కొడుకు స్కూల్ పంపిస్తున్నబ్బా, వాళ్ళ టీచరు బాగా చెప్తారు, అయినా వాడికి ఎంతకు వస్తలేదు. స్కూల్ మారుస్తా ఉన్నా, వాడికి ఎంతకు చదువు వస్తలేదు. లాస్ట్కి ఏం చేస్తా, నేను బాగా చదువుతా కాబట్టి కూర్చోబెట్టుకుని ట్యూషన్ చెప్తా. ఇప్పుడు నేను వాళ్ళందరికి చెప్తున్నా, ఏది ఉన్నా కూడా. ఇప్పుడు లాస్ట్ మొన్న ఎలక్షన్లలో ఎవరు వచ్చినా కూడా నేను అభివృద్ధి గురించి మాట్లాడినా, వాస్తవంగా ఆ అభ్యర్థులు కూడా అభివృద్ధి గురించి మాట్లాడారు. నా దగ్గరకు వచ్చిన నెక్స్ట్ డే నుంచి వాళ్ళు మేము కాలేజీలు తెస్తాం, కంపెనీలు తెస్తాం, మేము లైబ్రరీలు తెస్తాం అని వాళ్ళు కూడా మాట్లాడారు. అంటే వాళ్ళు నా దారిలో నడుస్తున్నట్టే కదా, కొంత నా అభిప్రాయాలను గౌరవిస్తున్నట్టే కదా. సో ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరు చేయనప్పుడు కూడా నేను తీసుకుంటా కదా. నువ్వు శత్రువు మీద యుద్ధం చేస్తాను, సాని చంపలేకపోతున్నావు, కత్తి నేను తీసుకుంటా కదా. తీసుకోకుండా ఎందుకుంటా? నేను ఒకటే చెప్తా, అక్కడ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆ కత్తిని మీకు ఎట్లా ఇస్తారు అనుకుంటున్నారు అంటున్నా. ఇన్నేళ్లు పరిపాలించిన సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ గారిని కాదని చెప్పి, లేదా ఇప్పుడున్న వ్యక్తి కౌశిక్ రెడ్డి గారిని కాదని చెప్పి, ఒక పార్టీ బేస్ లేదు, ఒక పార్టీ స్టాండ్ లేదు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు, ఇండిపెండెంట్ అయిన వ్యక్తి వెంకట్ గారిని ఆదరిస్తారు, పట్టం కడతారు అని వారు ఎట్లా అనుకుంటున్నారు? రాజకీయాలకు వచ్చిన తర్వాత పార్టీ జెండా అదే వస్తుంది, నేను డిసైడ్ అయితే అదే వస్తుంది. దాని గురించి పక్కన పెడదాం. అది ఎట్లా వస్తుంది ఏంది అనేది ఆ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ నేను చేయగలుగుతా. అంత స్ట్రాటజిక్ ఫెలో అని చాలా సార్లు ఏ పార్టీలో పోవడానికి చూద్దాం. ఏ పార్టీ వచ్చినా కూడా నా వాయిస్ కి అయితే వాల్యూ ఇచ్చే పార్టీగా తీసుకుంటాను. ఎందుకు ఇప్పుడు మనం డిసైడ్, ఇప్పుడు వారి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి అబ్బా, వారి ఎజెండా వాళ్ళకు ఉంటుంది. నేనేం చెప్తాను, నా ఎజెండా మాత్రం హుజరాబాద్ అభివృద్ధి అంట. అది ఒప్పుకోవాలి కదా వాళ్ళు, అది ఒప్పుకోవాలి కదా. నేను ఏది మాట్లాడినా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నప్పుడు నన్ను భరించే శక్తి వాళ్ళకు ఉండాలి కదా. అరే మాకు లేని తలనొప్పి వీడు ఎందుకు అనుకుని పార్టీలు అనుకుంటారు, మాకు లేని తలనొప్పి ఎందుకు, మరింత స్టేట్ పాలిటిక్స్ అంటున్నాడు ఎంతసేపు. సరే అమ్ముడు పోవడం కొనుక్కోవడం రాజకీయం మాట్లాడకుండా ఏమన్నా మాట్లాడితే ప్రజల అభివృద్ధి అంటున్నాడు, పేద ప్రజల ప్రాణాలు అంటున్నాడు, మధ్యతరగతి కుటుంబీకుల పిల్లల ఉద్యోగాలు అంటున్నాడు. ఇదంతా హెడేక్ మాకు అవసరం అని పార్టీలు అనుకుంటే నాకు టికెట్లు అబ్బా. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న పొలిటీషియన్ తీసుకొచ్చి ఎవరు పెట్టుకోరు. ఇతని మద్దతు తీసుకొని మనం అధికారంలోకి వద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు తప్ప ఇతనే నిలబెడదాం అనుకుని ఏ పార్టీ అనుకోదు. అందుకనే నేను పెద్దగా రాజకీయాల మీద ఫోకస్ లేను. రెండోది, ఒకవేళ నేను రాజకీయ అరంగేట్రం చేద్దాం అనుకుంటే నాకు పార్టీలు అక్కర్లేదు, నాకు కండువాలు అక్కర్లేదు. ఒకటి చెప్తా, నువ్వన్నా ఆ 10,000 మందో 20,000 మందో 30,000 మంది ఎంతో మందికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, నేను నాయకత్వం వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను ఇంకా కొంత ట్రై చేసి గెలవచ్చు కదా. నేను వాటి కోసం ఆలోచిస్తలేను. ఈ ఉన్న 3 ఏళ్ళు మీరు అభివృద్ధి చేయండి, నెక్స్ట్ మీరే నిలిచిపోరు. అంటే మీ ఉద్దేశంలో హుజురాబాద్ అభివృద్ధి అంటే ఏంది? హుజురాబాద్ ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉంది? భవిష్యత్తులో మిమ్మల్ని ఆదరిస్తే, మీరు పట్టం కడితే ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? 1985 నుంచి ఇప్పటి వరకు 7 సార్లు మంత్రి పదవి వచ్చింది హుజురాబాద్ కి. చాలా మందికి తెలియదు. అంటే అభివృద్ధి జరగాలంటే మంత్రి పదవి రావాలా? చెప్తాను, మంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లలో అన్న మా ప్రాంతానికి ఇది ఇవ్వాలని ఎందుకు అనిపించలేదు? ఇప్పుడు ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పటికి చాలాసార్లు చెప్పాలనుకున్నాను నేను. బొగ్గు నిక్షేపాలు చాలా ఉన్నాయి. మొత్తం ఇండియాలోనే 6th ప్లేస్ ఉంది మనది. ఏబిసి కేటగిరీ బొగ్గు దొరికే ప్రాంతం తెలంగాణ. మనది 7.3% ఉంది బొగ్గు వెలికితీతలు, నేషనల్ కంప్లీట్
కెపాసిటీలో మన 7.3% ఉంది. ఛత్తీస్గఢ్ 9.5% ఉంది. సో 9.5%కి మనం బొగ్గు అమ్ముతున్నాం. ఇక్కడ బొగ్గు కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు. నేను 1983లోనే జనవరిలో ఎన్టీఆర్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత 1983 నవంబర్లో ఎన్టీపీసీ రామగుండం ఏర్పాటు చేశారు. 200 మెగావాట్స్ తోటి 3 యూనిట్స్ వచ్చినాయి, 600 వాట్స్ వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ పవర్ ప్లాంట్ అనేది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్లాన్ చేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2010లో 600 మెగావాట్స్ వచ్చింది, భూపాలపల్లి చిల్పూర్లో వచ్చింది. 1983లో భూపాలపల్లిలో ఫస్ట్ మైన్ స్టార్ట్ అయింది. 1983 ఎన్టీ రామారావు గారు ఓపెన్ చేశారు. 2010లో 600 మెగావాట్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఓపెన్ చేశారు. 2016లో 500 మెగావాట్స్ వచ్చింది. అంటే దాని కెపాసిటీ 1800 మెగావాట్స్. అంటే ఎంత అయింది? 600 + 500 1100 అయింది. అంటే ఇప్పటికి 700 మెగావాట్స్ కి ఇంకా చాయిస్ ఉంది. దాన్ని కమలాపూర్ తెచ్చే ప్లాన్ ఎవరైనా చేసిరా? నీకు కమలాపూర్ కి ట్రైన్ రూట్ ఉంది ఉప్పల్ ద్వారా. ఒకవేళ భూపాలపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా నీకు బొగ్గు బాగా ఎక్స్పాన్స్ అవుతుంటే, బాగా ఎక్స్పెన్సివ్ అవుతుంటే, మీరు రామగుండం నుంచి ట్రైన్ రూట్ తీసుకురావచ్చు. రామగుండంలో ఎక్కువ నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి. సో కమలాపూర్లో పవర్ ప్లాంట్ వస్తే చాలా డెవలప్ అవుతుంది. ఇది ఎవరు ప్రతిపాదించలేదు ఇప్పటిదాకా. ఇప్పటికి చెప్తున్నా, ఇక్కడ నుంచి ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ఈ ఆలోచన లేదంటే సబ్జెక్ట్ ఉంటే వస్తుంది. సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేదంటే సబ్జెక్ట్ ఉండాలి.